అసలు సమాజం ఎట్లుందంటే వాల్యూస్ లేకుండా పోతుంది. పెళ్ళంటే వాల్యూ లేదు అసలు. మీకు ఇష్టం ఉంటే పెళ్ళి చేసుకోండి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. లేదంటే చెప్పండి మా నాన్నకి ఇష్టము, మా అమ్మకి ఇష్టము, అందుకే చేసుకున్నా నిన్ను, లేదంటే నాకు అసలు పెళ్ళి చేసుకున్నట్టే లేదు నిన్ను అని ఇబ్బంది పెట్టగాకండి. రీసెంట్గానే ఒకటి మ్యారేజ్ కపుల్ని చూసాను అనమాట. రీసెంట్ 5 to 6 months అయి ఉంటుంది. ఎలా ఉండాలి అసలు, పెళ్ళి చేసుకున్నారు, ఎలా ఉండాలి వాళ్ళు, అప్పుడే గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ అమ్మాయి పెళ్ళికి ముందు ఎలా ఉండిందంటే ఒక క్వీన్. ఎట్లా ఉండిందంటే హ్యాపీ వాళ్ళ పేరెంట్స్తో ఎలాంటి గొడవలు లేకుండా మంచిగా అమ్మాయి ఎట్లా చెప్తే అట్లా నడిచేది వాళ్ళ ఇంట్లో కూడా. ఎందుకంటే అమ్మాయి కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ కానీ కరెక్ట్గా ఉండేది. అదే పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక అబ్బాయికి సరే మీకు ఎట్లా ఇష్టమో చెప్పండి అలాగే ఉంటాను అన్నా కూడా అబ్బాయి అసలు వినకుండా నాకు నచ్చినట్లు నేను ఉంటాను, నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను, నేను ఇంతే అంటే పెళ్ళి చేసుకున్నారు, చేంజ్ అవ్వాలి ఆ అమ్మాయికి నచ్చినట్లు. లేదా చెప్పు, నీకు అమ్మాయి అంటుంది కదా నీకు చేంజ్ అని, మీరు ఎట్లా ఉండమంటే అట్లా ఉంటానని. మరీ అంత మూర్ఖత్వంగా ఉండొద్దండి. అర్థం చేసుకొని లైఫ్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేసి అందరినీ హ్యాపీగా ఉంచండి. నచ్చకుంటే నచ్చలేదని చెప్పండి. ముందే పెళ్ళికి ముందే చెప్పేస్తే ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ అయినా కూడా వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటారు. అదే పెళ్ళి అయిన తర్వాత ఎవరి చేతిలో ఏం ఉండదు. అది దయచేసి అర్థం చేసుకొని బిహేవ్ చేయండి. ఇఫ్ ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్కువ ఇంకా టార్చర్ పెడుతున్నారంటే ఇంకా అప్పుడు డిసైడ్ అవ్వండి. అంతేగా ఇంట్లో చెప్పి డిసైడ్ అవ్వండి, మీరేమనుకుంటున్నారో అది చెయ్యండి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.